ఇలాంటి రాక్షసత్వాన్ని తట్టుకోగల మానసిక స్థైర్యం ఆ చిన్న వయసులో ఎంతమంది అమ్మాయిలకు ఉంటుంది? శ్రీవిద్య మనసంతా వికలమైపోయింది. ఆ దుర్మార్గుడు తనను నిజంగానే పరీక్ష ఫెయిల్ చేస్తాడేమోనన్న టెన్షన్ ఆమెకు జీవితం మీద విరక్తి కలిగించింది. నిజంగా వాడు అన్నది చేస్తే తను బ్రతికి ఏం లాభం? 2 ఏళ్లు కష్టపడి చదివిన చదువు కేవలం ఆ మానవ మృగం వల్ల మంట గలిసిపోతే ఇంకా తన జీవితానికి అర్థమేముంటుంది? ఈ విధంగా ఆలోచనలతో సతమతమయ్యింది శ్రీవిద్య. తీవ్రమైన మనస్తాపానికి గురయింది. ఓ విధమైన డిప్రెషన్ ఆమెను ఆవహించి ఆత్మహత్య చేసుకుంది. ఆ దుర్మార్గుడికి శిక్ష పడవచ్చు, పడకపోనువచ్చు. అది పోలీసుల పట్టుదల మీద, సాక్ష్యాధారాల మీద ఆధారపడి ఉంటుంది. ఏదేమైనా అమాయకురాలైన శ్రీవిద్య ప్రాణాలు మాత్రం ఎవ్వరూ తిరిగి తేలేరు కదా. ఫ్రెండ్స్, దేనికైనా ఓ హద్దుంటుంది. వేధింపులకు, రాక్షసత్వానికి ఓ హద్దుంటుంది. కాలేజ్ లైఫ్లో అడుగుపెట్టిన ఓ టీనేజ్ అమ్మాయి ఎంతవరకని వేధింపులు తట్టుకోగలదు? ఎంతకాలమని అతని బెదిరింపులను ఖాతరు చేయకుండా ఉండగలదు? ఆ దుర్మార్గుడికి శిక్ష పడవచ్చు, పడకపోనువచ్చు. అది పోలీసుల పట్టుదల మీద, సాక్ష్యాధారాల మీద ఆధారపడి ఉంటుంది. ఏది ఏమైనా అమాయకురాలైన శ్రీవిద్య ప్రాణాలు మాత్రం ఎవరూ తిరిగి తేలేరు కదా. సో ఫ్రెండ్స్, ఇది వాటి క్రిమినల్. రేపటి క్రిమినల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. నువ్వు నన్నేం చేయలేవు, పోరా. యాంకర్స్ డ్రెస్ కట్టేసి ఫ్రెండ్స్ వేర్, కాచిగూడ, దిల్సుఖ్ నగర్.